मुझे पूरा भाग ही देगा అందరికీ నమస్కారాలు. ఇది పుస్తకావిష్కరణ సభ. శ్రీనివాస్ గౌడ్ ప్రసిద్ధ కవి, ముఖ్యమైన అనువాదకుడు. నాకు గత 30 ఏళ్ళ నుంచి పరిచయం. అమ్మ పలుకు పుస్తకావిష్కరణ పోయిటరీ పుస్తకం. శ్రీనివాస్ గౌడ్ మీరు చూసినాడు, చాలామందికి తెలుసు. హైకూలు రాశాడు, హైకూలు అనువాదాలు చేశాడు, పుస్తకాలు వేశాడు. అయితే ఒక విశేషం ఏంటంటే ఎప్పుడు ఊరక ఉండలా, ఏదో పని చేస్తాను, సృజనతని చేస్తానే ఉంటాడు. ఇన్నేళ్లలో అనువాదము లేక మరొకటో ఒక సృజన కార్యక్రమంలో ఉన్నాడు తప్ప నిర్వ్యాపకంగా లేడు. ఇది ఈ కవిత్వం పుస్తకం 8వ అనుకుంటాను నేను. కవిత్వం పుస్తకం 9వ పుస్తకం ఇది. నేను చదువుతాను, ఇక్కడ ఉంది. మొదటి పుస్తకం ముంజంత మృదువైన హైకు, వెలుతురు వలయాలు 208, ఒక మెలకువ 2011. ఈ పుస్తకావిష్కరణ కనుకుంటాను మేము చీరాలు వెళ్ళాము. ధైర్యవచనం చిన్న చిన్న సంగతులు 2021, అరాచకుడి స్వగతాలు 2022, అంబ పలుకు 24, 9వ పుస్తకం. కవిత్వంలో 9వ పుస్తకం. అనువాదాలు ఉన్నాయి ఆయన చేసింది. కథలు వేశాడు, మార్జినూళ్ళని కథలు వేశాడు. ఒక రకమైనటువంటి సమీక్ష లాంటి శ్రీనివాసం అనే పేరుతో ఆయన ఇంప్రెషన్స్ అని రికార్డు చేసిన పుస్తకం 24లో వచ్చింది. అనువాదాలు అద్భుతం అనువాదం చేశాడు. తర్వాత దూకు జీవితం కవిత్వం. ఈయన హైకు కవియా, మామూలు కవినా? మామూలు కవి జపానా? ఏదో కవి ఎక్కడైనా ఒకటే. వంటది చిమ్మెట పాట 2024లో వచ్చింది. చేతులు చాచిన కవిత్వం 24. ఈయన ఇదిగాక సంపాదకత్వం ఇచ్చినవి ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. ఒకటి వీడియో ఆకాశం, కథాపురి, జయపతాక, కథా ప్రకాశం. చీరాల్లో ఉంటాడు ఆయన. అది నాకు 30-40 ఏళ్ళ నుంచి పరిచయం. ఈ మస్ట్ బి అబౌట్ 55, 50, 49, 50 అంటే పిల్లాడు కాదు కదా. మంచి పక్వమైన వయసు. 50 అంటే ఉదిలిపాక అడ్డపడ్డట్లు వయసులో ఉన్నాడు. సచ్చీలుడు. చాలామందికి మనం ఈ బిరుదు ఇవ్వలేము. దుశ్చీలుడు ఉంటారా? గ్యారెంటీ ఉంటారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇప్పుడు నాకు తెలిసిన బట్టి మరాడు సచ్చీలుడు. ఈ సచ్చీలత వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. అది తెలుసు నాకు, అవి చెప్పను నేను. ఎన్ని పనులు చేసినా సరే కవిత్వాన్ని వదలకుండా ఇప్పుడు దాకా పట్టుకొస్తున్నాడు. నిజానికి ఆయన ఉన్న స్థితికి కవిత్వం రాయాల్సిన అవసరం లేదు, అనువాదాలు చేయాల్సిన అవసరం లేదు. కాలమే కాలేజ్ హాయిగా బతకచ్చు. కానీ ఎక్కడో ఏదో పురుగు తోలుస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడటం చాలా కష్టం. అందుకని నిత్యం సృజనజీవిగా బతకటం అనేది ఆయన అలవర్చుకున్నటువంటి ఒక సుగుణం. అది చాలామందికి సాధ్యం కాదు. అది ఎన్ని వ్యాసాలను ఎన్ని చేసినా సరే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఈ ధైర్యవచనం అనే పుస్తకం వేశాడు. మీరు చూశారో లేదు, చూడండి, చదవండి తప్పకుండా. అద్భుతమైన పొయిట్. నువ్వు ఎన్ని అనువాదాలు చేయి, ఎన్ని ఏమైనా చేయి, ఒరిజినల్గా యు ఆర్ ఏ పొయిట్.
ఒరిజినల్ పోయిట్ అంటే ఇటువంటి పద్యాలు రాసినప్పుడు అద్భుతమైన కవిగా కనపడుతున్నాం. అంటే బేసికల్గా యు ఆర్ ఏ పోయిట్. ప్రతిమ ఇవన్నీ కూడా తర్వాత నువ్వు అలవరుచుకొని అనుసంధానం చేసుకునేది తప్ప బేసికల్గా యు ఆర్ ఏ పోయిట్. దీంట్లో ఏ పద్యం చదివినా సరే బ్రహ్మాండంగా కనపడుతుంది మీకు. అటువంటి అద్భుతమైనటువంటి పోయిట్ పుస్తకం ఆవిష్కరణ చేయమంటారు కదా అక్కడ అడగనా కూడా మళ్ళీ పుస్తకం ఆవిష్కరణ చేసింది అందులో మాట్లాడతారు. I have one more snack. ప్రవహించినటువంటి సమతా రాజ్యం వైపు నడుస్తాను, పశువులు సంచరించినటువంటి అటడక రాజ్యం వైపు రావడం చెప్పి జయప్రకాష్ కర్తవ్యం ఒక అంబేద్కర్ హిందీ కవి చెప్తారు. ఆ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీద ప్రేమతో వచ్చి అధ్యక్షత వహించిన గురువు గారు శివారెడ్డి గారు, వేణుగోపాల్ గారు, ప్రభాకర్ గారు, అట్లాగే మెర్సీ మిగతా మిత్రులు ఆనందచారి గారు, వేదిక ముందు కూడా అన్న కోటేశ్వరరావు ఉన్నాడు, కోపర్తి గారు ఉన్నారు, యాకూబ్ గారు ఉన్నారు, అట్లా మా రాజా ఉన్నారు. అంటే గౌడ్ గురించి మాట్లాడుతున్నానండి. దీంట్లో ప్రధానంగా ఒక 2 పోయిమ్స్ ఉన్నాయి. హంపి కవితలు. హంపి అనంతపురం సభకి వెళ్ళి గౌడ్తో కలిసి మేము హంపి చూడటానికి ఇద్దరేగా వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరోజు చూడాల్సింది. సరే ఒక కోట్లో చూసి వస్తూ వచ్చే దగ్గర నుంచి తను ఎక్కడికో బయలుదేరి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత 1 నెల ఆ కాంట్రాక్ట్లో కూడా కళ్ళు లేకపోతే ఏం లేదు కదా. ఆ కళ్ళల్లో తడి చీర కనపడింది నాకు, అందుకని కవిగా బతుకున్నాడు. ఎంతకాలం అయితే అతనిలో తడి ఉంటుందో అంతకాలం అతని కవిగా చిరంజీవి. వండర్ఫుల్ పోయి క్వశ్చన్ దాంట్లో దానికి దాఖలా మొత్తం ధైర్యవచనం చదవండి మీరు. ధైర్యవచనమే కదా, అద్భుతమైన పోయింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇక్కడ దాకా వచ్చాడు, హిమాలయ శిఖరం మీద ఉన్నాడు. అద్భుతమైన పోయిట్ రాస్తున్నాడు. కవిగా చిరంజీవి లైక్ శ్రీనివాస్ గౌడ్. ధన్యవాదాలు. నన్ను పిలిచి 4 మాటలు మాట్లాడించి మీ అందరిని ఆర్గనైజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు. ఫుల్ లెంగ్త్ స్పీచ్ అయితే బ్రహ్మాండం. వేణుకి కనుక ఒక 45 నిమిషాలు దున్నేసేవాడు. ఏమైతే లిమిటెడ్ పెట్టావు ఉన్నందరూ అద్భుతంగా చెప్పుకుంటూ మిత్రులందరూ సహకరించారు. వీళ్ళందరూ సహకరించకపోతే నేనేమిటి నేను దిగిపోవచ్చు. అందుకని అద్భుతంగా అయింది. సంతోషనారాయణ గౌడు మీ అందరికీ ధన్యవాదాలమ్మా. ఇప్పుడు దాకా కూర్చున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం అమ్మా. ఇక నేను రాయలేకపోవచ్చు కానీ కవిత్వాన్ని అయితే వదిలిపెట్టండి సార్ అని చెప్పారు. సో ఇప్పుడు దాకా ఆ పని చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు నాకు మరింత శక్తినిచ్చారు. ఇంకొద్దిగా ఇంకా రాయడానికి, ఇంకా కొద్దిగా పని చేయడానికి చాలా శక్తినిచ్చారు. ఒక్కొక్కళ్ళు కూడా నాకు మరొక ఏంటంటారు ఒక పవర్ ప్యాక్ లాగా వాళ్ళు నాకు ఇచ్చారు. భవిష్యత్తులో నేను కూడా ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేసి రాస్తూ ఉండడానికి చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ మాటిస్తూ, ఇంత అద్భుతమైనటువంటి మా కోసం ఇంత దూరం వచ్చి ఇంత అద్భుతమైన స్పీచ్లు ఇచ్చి నా కవిత్వాన్ని చాలా అద్భుతమైన విశ్లేషించి నాలో ఉన్నటువంటి కొన్ని భావాలు కూడా నా కంటే కూడా బాగా విశదీకరించి ఇక్కడ చెప్పారు. వచ్చినటువంటి
శ్రోతలు తక్కువ ఉన్నా చాలా అభిమానంతో నా మీద వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభను ఇంత విజయవంతంగా నడిపించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా గౌరవం చేసినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు